గొర్రెపిల్ల కసాయి వాడిని గుడ్డిగా నమ్మినట్టు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు ఇంకా చావు ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ నాది డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిన తర్వాత నేను ఒక అతన్ని ప్రేమించాను. మేం ప్రేమించుకుని ఇప్పటికి 4 years అవుతుంది. తనకి ఇది ఫస్ట్ మ్యారేజ్. తన వాళ్ళ ఇంట్లో వచ్చేసి నన్ను వద్దంటున్నారు. తనేమో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. ఆ తర్వాత నన్ను చేసుకుంటానంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? నాకు ఒక పాప కూడా ఉంది. నాకు డివోర్స్ అయ్యిందని, పాప ఉందని తెలిసి అన్ని తెలిసి నా దగ్గరకు వచ్చాడు. నా డబ్బులు బంగారం మొత్తం వాడుకున్నాడు. సరే ఇతన్ని వదిలిపెట్టిపోదామంటే నా జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు నేను తన వల్ల ప్రెగ్నెంట్ ని. ఇప్పుడు నాకు 5th month. నేను కడుపుతో ఉన్నానని తెలిసి కూడా తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నాకేమనిపిస్తుందంటే ఏదో ఒకటి చేసైనా సరే తను నాతోనే ఉండేలాగా చేసుకోవాలనిపిస్తుంది. ఒకవేళ నేను కేసు పెట్టినా ఆ మనిషి నాకు దక్కకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ, నేను, నా పాప పరిస్థితి ఏంటి? ఈ విషయం తెలిసాక మమ్మోళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఇలా చేయడం తప్పు అని తెలుసు కానీ తప్పక అడుగుతున్నాను. వశీకరణం అట్లాంటివి కరెక్టే అంటారా? నాకు ఇంకా ఆప్షన్ కనిపించట్లేదు. ప్లీజ్ నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి అంటూ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. అందుకే తన సమస్యని మీ ముందుంచాను. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నానా రకాలుగా తనని వాడేసుకొని అలాంటి వాడిని ఏం చేస్తే తనకి న్యాయం జరుగుతుందో కామెంట్స్ లో చెప్పండి.